హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లోకేశ్వరీస్ ఫ్యాషన్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మా సిస్టర్ అయితే శిల్పారామంకి వచ్చాము. సో ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తామని చెప్పి మేము ఈ బ్లాగ్లో మొత్తం మీకు చూపించేస్తాను, చూసేయండి. లెట్స్ వాచ్. సో గాయ్స్, ఇక్కడైతే షాపింగ్ మాల్ అయితే ఒకటి పెట్టున్నారు శిల్పారామంలో. సో దానికైతే మేము విజిట్ చేస్తాము. దాంట్లో ఏమున్నాయో అనేసి కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఎలా ఉంది? నిజంగా బాగుంది. శిల్పారామంలో ఇలా షాపింగ్ అయితే పెట్టున్నారు. సో విజిట్ చేద్దామని చెప్పి మేమైతే విజిట్ చేసాము. ఇక్కడంతా మీకు చూపిస్తున్నాను, చూసేయండి మొత్తం ఏవేవి ఉన్నాయో అని చెప్పి. ఇక్కడంతా స్లిప్పర్స్ అండ్ శారీస్, చుడీదార్స్, అంటే కాస్ట్ అయితే హైగానే ఉంది. నార్మల్గా షాప్స్లో ఎట్లా చెప్తారు అట్లే చెప్తున్నారు. ఇక్కడైతే వుడ్తో తయారు చేసిన బొమ్మలు ఉన్నాయన్నమాట, బ్యాంగిల్స్ బొమ్మలు. ఇవంతా బ్యూటీ ప్రోడక్ట్స్ అనుకున్నాను, కానీ కాదు. ఏంటంటే అవి పర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నమాట. ఆయన చూడండి ఎలా చూస్తున్నాడు. శ్వేత ఏమైనా కొన్నావాడా? ఏం కొనేటట్టే లేదు. ఆన్లైన్ ప్రోడక్ట్స్ కంటే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ అని వర్తి అనే అనిపించలేదు. సరేలే, ఏం చేద్దాం ఇంకా. చలో గో టు హోమ్. ఏదో చెప్తా అన్నావు ఇంతకు ముందు. ఏం లేదు, పద ఇంటికి వెళ్దాం. అంత అబద్ధాలు గైస్, ఏదేదో చెప్పాను ఇంతకు ముందు, ఆడికి వెళ్దాం అనేసి. ఓపిక లేదు ఫ్రెండ్స్, తిరిగే అంత ఓపిక లేదు. ఆమెకేమంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి తిరుగుతుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ లో బ్లాగ్ తీద్దాము రా లోకి అని చెప్పి నేను వచ్చిన. ఫ్రెండ్స్ అంతా అబద్ధాలు, అంతా ఉల్టా చేసుకోండి. ఆపిలే చెప్పింది ఫ్రెండ్స్. నమ్మేస్తారు స్వామి. లోకేశ్వరి ఎక్కడికి వెళ్దాం? ఆకలేసి అనిపిస్తా నాకు. అయితే ఏం చేయమంటావు? పీజీ డోర్కి వెళ్దామా? పీజీ డోర్, ఓకే సరే. ఫ్రెండ్స్, మాకైతే ఫోటోలు తీసే వాళ్ళు ఎవ్వరు లేరు. సో వాడెవరో వెళ్తున్నారు. సో వాళ్ళని అడిగి ఫోటోలు తీసుకొని వాళ్ళ వెనకాలే పోతున్నాం. మేమైతే అడిగేదానికి మొహమాటము, మా ఇద్దరిని తీసుకోవాలని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయాలని ఏందో కుదరట్లేదు. ఏమో చూద్దాం, వాళ్ళని అడుగుతా. ఆల్రెడీ వచ్చాం మేము ఇక్కడికి, వ్లాగ్ కూడా తీసామనుకుంటాం ముందు వీడియో. సో అది కూడా మీరు వాచ్ చేయండి. చెప్పు. డూ సబ్స్క్రైబ్ లోకేశ్వరి గౌడ్ ఛానల్. ఎస్ గైస్, బాయ్ ఫ్రెండ్స్. మా సిస్టర్కి అప్పుడే హెల్ప్ వచ్చేసింది, ఇంకా వెళ్దాం రా అంటా ఉంది. పీచ్ డోర్ అని చెప్పేసినాము, ఇంకా అక్కడ వెళ్ళి ఫుడ్ తినాలి. నిజంగా చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. ఇదేదో కొత్తగా కట్టున్నారు, చూపిస్తానండి. ఏడాది దాంట్లో వెళ్ళి ఫోటోలు తీసుకున్నారా శ్వేత? ఇక్కడైతే రీల్స్ చేసాము 1 గంట మేమైతే. గాయస్, ఈరోజు అయితే రీల్స్ తీసాము, చాలా అలసిపోయాం ఫ్రెండ్స్. అవును. సో ఇప్పుడు వెళ్ళాలి పీచ్ డోర్కి. ఆకలి చాలా వేస్తుంది. అప్పుడేమో కానీ అబద్ధం చెప్పుంటాను, ఇప్పుడైతే నిజంగా ఆకలి వేస్తుంది నాకైతే. సో పీచ్ డోర్కి అయితే వెళ్ళి అక్కడ ఒక క్లిప్ అయితే మీకు యాడ్ చేసి చూపించేసాను, అక్కడ అంబిషియస్ అంతా ఎలా ఉందో అని చెప్పి. సో లెట్స్ సీ. సో పీచ్ డోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా అంబిషియస్ బాగుంది. ఇదైతే మెనూ కార్డు. నేనైతే వెయిట్ చేస్తాను. చాలా బాగుంది. ఏంటి శ్వేత, ఈ ప్లేట్లు ఏం కడగలదే, ఏమి ఇట్లుంది? లేదు, యాక్చువల్గా ప్లేట్ డిజైనే అంత. అది నేను ఆల్రెడీ 2 times వచ్చాను కదా, అప్పుడు అబ్జర్వ్ చేశాను. ఇక్కడైతే ఫ్యామిలీస్కి ఒక సిట్టింగ్ అండ్ ఫ్రెండ్స్కి ఒక సిట్టింగ్, కపుల్స్కి ఒక సిట్టింగ్, ఇలా ఉంటుందన్నమాట సీటింగ్స్. ఇక్కడ బాగా అనిపించింది నాకైతే.
ఫుడ్ అయితే డీసెంట్గా ఉంది. మా సిస్టర్కి అయితే బాగా నచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 2 times వచ్చిందని చెప్పింది నాకు. సో అందుకని విజిట్ చేశాను. ఎలా తింటుందో చూడండి. ప్లేట్ మొత్తం కావాలి. సో ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే అడిగాము పైన వెళ్ళి చూడొచ్చా అని చెప్పి. వాళ్ళు యూ కెన్ అన్నారు. సో అయితే మేము ఇక్కడ పైన వెళ్ళి మీకు అంతా చూపిస్తాను ఎలా ఉందో అని చెప్పి. మాకు చూసినట్టుంటుందని చెప్పి అయితే వెళ్ళాము. అంటే నార్మల్గానే ఉంది, బాగా అనిపించింది. సో ఫొటోస్ కూడా ఇక్కడ తీసుకున్నాము. మీకు ఇక్కడ అన్నీ అయితే ఒకసారి చూపించేస్తాను ఎలా ఉందో అనేసి. ఒక లుక్ ఇవ్వండి. ఇక్కడ నాకు ఆ లైట్ అయితే చాలా నచ్చింది, అందుకని చెప్పి తిమ్మని చెప్పాను మా సిస్టర్ని. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అంటిల్ దెన్ బాయ్.